నీళ్లు కదిలించబడినప్పుడు ఎవడు మొదట దిగుతున్నాడో, దేవుని వాక్యం ప్రకటించబడినప్పుడు ఎవడు మొదట దాన్ని క్యాచ్ చేస్తాడో వాడిలోకి దేవుని శక్తి వెళ్తుంది. కనుక చోపలు కూడా దేవుని మైంపచ్చుదాం. ఎవడు నీళ్ళలోకి మొదట దిగునో వాడు ఎలాగైతే స్వస్థపరచబడుతున్నాడో అలాగే ఇక్కడ దేవుని వాక్యం, శక్తి గల దేవుని వాక్యము కదిలించబడతా ఉన్నప్పుడు, ప్రకటించబడతా ఉన్నప్పుడు, దేవుని వాక్యం విడుదల చేయబడతా ఉన్నప్పుడు ఎవరైతే తమ మనసులో మొదట దాన్ని స్వీకరిస్తారో మంచి నేల పడిన విత్తనాలు 30, 60, 100 ఫలించినట్లుగా మొదట ఈ శక్తి గల వాక్యాన్ని ఎవరు స్వీకరిస్తాడో వాడికి స్వస్థత, నెమ్మది, విడుదల కలుగుతుంది అనేదే ఈ వాక్యం యొక్క సంపూర్ణార్థం అండి, ఇంకోటి ఏం కాదు. ప్రియులారా ఆలోచించండి. కనుక శక్తి గల వాక్యం, ఇప్పుడు వాక్యము మిమ్మల్ని కదిలించాలన్నమాట. దేవదూత నీళ్లు కదిలించినట్లు ఇక్కడ